భాగ్యనగర వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలకు బస్సు కేటాయింపులపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్తో పాటు బెంగళూరుకు 4500, ఢిల్లీకి 2800, అహ్మదాబాద్కు 1000, సూరత్కు 600 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని కేంద్రం చెబుతుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ప్రస్తుతం సుస్థిర పట్టణ రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తుందని కుమారస్వామి అంటున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా మార్చేందుకు ఈవీ బస్సులను తెస్తున్నామన్నారు. బస్సులు మాత్రమే కాకుండా కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణతో భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా 10,900 కోట్లతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని కేంద్రం చెబుతుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం ప్రపంచంలోని అతిపెద్ద జాతీయ ప్రయత్నాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ పథకంలో కొనుగోలుదారులు డిమాండ్ ఇన్సెంటివ్ను పొందేందుకు ఈ ఓచర్లను కూడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్కులను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకురాబోతుందని చెబుతున్నారు.